హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లోకేష్ మూవీ టాక్స్. ఇప్పుడు మనం ఇంకొక మూవీ రివ్యూతో వచ్చేస్తాం అనమాట. ఆ మూవీ పేరే నేను సత్యభామ మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. వీళ్ళు ఇప్పటివరకు ఎవరైనా చూడడం అంటే చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మనమే మూవీ నాకు ఎలా అనిపించిందిరా అంటే అదనమాట మ్యాటర్. 2 పాటల్లో అయిపోయే సినిమాని 2.5 గంటలు లాక్కొని వచ్చారంటే సాహసమనే చెప్పాలి. మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తుంది సినిమా అయితే. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో లాజిక్స్ ఉంటాయి. మంచి మేల్ బాయ్స్ పడిండే లోయలు వెళ్ళి తోయేశారు లాజిక్స్ ని, ఉండవు అసలు. ఇంకా మెయిన్ స్టోరీ ఏంటంటే చెప్తాను చూడండి. అదేం పెద్ద స్పాయిలర్ కాదు, ఎందుకంటే సినిమా ఓపెన్ అవగానే అదే వాళ్ళే చెప్తారు. ఎట్లా హీరోయిన్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లోడిని వీళ్ళిద్దరు టేక్ కేర్ చేయాలి. సో అదనమాట వీళ్ళ లాజిక్. అక్కడ ఎలా టేక్ కేర్ చేయాలని కూడా లాజిక్ చెప్తారు అంతే. ఆ లాజిక్ విన్నాక జేబులు చేతులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఇంకా ఈ మూవీలో ఏమేమి ఉన్నాయంటే చాలా మిక్స్ చేశారు, ఏమేమో ఉండాలనేసి చెప్తాను చూడండి. ఫస్ట్ విలన్ అంటారు. ఆ విలన్ గురించి హీరోకి ఎట్లా తెలిసిందా అంటే తెలియదు, అంతా అయిపోతుంది. సో ఆ విలన్ క్యారెక్టర్ ఎక్కడితో అయిపోతుంది. హీరోయిన్ కి ఫియాన్సీ ఉంటాడు, వాడు వస్తాడు, మళ్ళీ ఇంకొక కొత్త కథ స్టార్ట్. ఇంకా లేదరా ఇంకా డెప్త్గా పోదామంటే యూకే మధ్యలో ఎక్కడో ఒక మిడిల్ ఆఫ్ ద విలేజ్ లో వీళ్ళకి తెలుగు కప్పులు కలుస్తారు అంతే. అక్కడతో వీళ్ళ జీవితాలు జయ్యని లేస్తాయి అనమాట. ఇదేదో అప్పుడెప్పుడు వచ్చిన సినిమా అండి, మావిడి మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, ఈవీ గారు డైరెక్టర్ అనమాట. అక్కడ నుంచి ఇప్పటి వరకు సేమ్ అంతే. ఎవరికైనా కపుల్కి ప్రాబ్లం ఉంటే ఇంకొక కపుల్ వస్తారనమాట. వాళ్ళ జీవితాలు చూసి వీళ్ళ జీవితాల్లోకి వెలుగు వస్తుంది. మొన్న కొండన్న సినిమా ఖుషి అనుకుంటా, ఆ సినిమా కూడా ఇంతే, అలాగే ఉంటది. ఇంకా ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత గ్రీన్ స్క్రీన్ కావాలో అంత గ్రీన్ స్క్రీన్ ఉంది. ఇంకా వీడియో గేమ్ చేసింగ్ ఉంటది. నాకు తెలిసి ఇది నీడ్ ఫర్ స్పీడ్, ఆ గేమ్ లో ఉండే సీన్ ఎత్తి లేపేసి ఇక్కడ కార్ చేసింగ్ సీన్ పెట్టినారు. ఇలాంటివి చూసినప్పుడు మనం ఖచ్చితంగా డిస్కనెక్ట్ అయిపోతాం సినిమాకి. అంటే నేను అయిపోతాను, మీ సంగతి అంటే నాకు తెలీదు. ఓకే, సో అదనమాట ప్రొడక్షన్ వాల్యూస్ అలా ఉంటాయి. ఇంకా సాంగ్స్ అంటారా, 5 నిమిషాలు ఒకటి వస్తూ ఉంటాయి, మనం కూడా అలా స్లీప్లో పోతూ ఉంటాం. సో అదనమాట అండి నా రివ్యూ. ఈ మూవీలో చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేవు. యాక్షన్ అయితే పర్లేదు, శరవణంద్ గారు బాగానే చేశారు, ఆయన బాగానే చేస్తారు మనకు కూడా తెలుసు. ఇంకా ఈ సినిమాలో లాజిక్స్ ఉండవు కానీ మ్యాజిక్ అంటారు. ఇంకా ఎమోషన్స్ ఉండవు కానీ కనెక్ట్ అవ్వాలంటారు, అంతే, ఇంకేం లేదు. ఇంకా ఈ కొంతమంది ఉంటారు, మీకు మలయాళం సినిమా చూస్తే చాలా రివ్యూస్కి జయ్యని లేస్తుంది, అంత సీన్ లేదు. అప్పుడెప్పుడే ఒక సినిమాని లేపారండి, ఒకటి కాదు చాలా మంది రివ్యూస్ అందరూ కలిసి దాన్ని లేపారనమాట. అదేదో స్ప్రింగ్ ఉంటుంది, ఈ సినిమా పేరు ఏదో వస్తుంది నాకు తెలియదు. ఆ సినిమాని చూశాను. ఏదో సమ్ విలేజ్ లోకి వెళ్తే మనుషులందరూ విచిత్రంగా మారిపోతారు, వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. అదేదో సినిమా ఎంత నిద్రలోకి పోయినంటే అంత నిద్రలోకి పోయినాం. ఆ సినిమాలో వాళ్ళు పోలేదేమో, నేను నిద్రపోయినా అనమాట. అట్లుంటది మన మలయాళం సినిమాలు కూడా. సో మలయాళం సినిమా అయినా తెలుగు సినిమా అయినా నిద్ర వచ్చే సినిమాలు ఉంటాయి, మనం నిద్రపోతాం, దానికి మనం ఏం చేయలేం అంతే. సో చెప్పాను కదా, రివ్యూస్ అనేవి ఖచ్చితంగా జెన్యూన్ గానే ఉంటాయి అనేసి. ఇది కూడా నా జెన్యూన్ రివ్యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.